ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం ఒక క్యాపిటల్ మార్కెట్ కి సంబంధించి, ఫైనాన్షియల్ మార్కెట్ కి సంబంధించి, పర్టికులర్ గా స్టాక్స్ సంబంధించి థీమ్స్ అండ్ బాస్కెట్స్ అండ్ స్టాక్స్ గురించి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మీరు ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ స్పెషల్ సండే మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మనం నాలెడ్జ్ తో పాటు టైమింగ్ అండ్ టైం అనేది చాలా కీలకం అండి. మన డైలీ లైఫ్ కోర్స్ లో అండి మనకు రీసెర్చ్ చేసుకునేంత టైం లేదు అనుకుంటే గనక డెఫినెట్ గా మనం చూడాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మ్యూచువల్ ఫండ్ అండ్ ఈటీఎఫ్స్ అండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రతి ఆదివారం కూడా మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ గురించి ప్రత్యేకమైన ప్రోగ్రామ్ రన్ చేయమని చెప్పేసి మనకు రిక్వెస్ట్లు వస్తున్నాయి. దానిలో భాగంగా మనం ప్రతి ఆదివారం కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్ గురించి మాట్లాడు. ఇక విషయానికి వస్తే ఫ్రెండ్స్, మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో గత 2 years గా ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే కరోనా తర్వాత అందరం కూడా అత్యంత ఎక్కువగా చర్చించుకుంటున్న సెగ్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించేనండి. బ్రాడర్ మార్కెట్ ర్యాలీలో ఈ స్మాల్ క్యాప్స్ అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉండటం, గ్లోబల్ గ్రోత్ భయాలు, ఇటు జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ వడ్డీ రేట్లలో వస్తున్న మార్పుల వల్ల ఈ సెగ్మెంట్ లో వాలటాలిటీ బాగా పెరిగింది. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ 2026లో ఈ గ్లోబల్ ట్రేడ్ అంశాలు, కమోడిటీ ధరల చేంజెస్, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ అండ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ కారణంగా ఈ వాలటాలిటీ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఉండే లార్జ్ క్యాప్ కంపెనీలతో పోలిస్తే మార్కెట్ సెంటిమెంట్, లిక్విడిటీ అండ్ ఆర్థిక పరిస్థితులు మారినప్పుడు ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా ఫాస్ట్ గా, షార్ప్ గా రియాక్ట్ అవుతాయి. అయినప్పటికండి షార్ట్ టర్మ్ లో వాలటాలిటీ ఉన్న లాంగ్ టర్మ్ లో స్మాల్ క్యాప్స్ పవర్ ఏ మాత్రం తగ్గలేదు. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఖర్చు, ఎకానమీ ఫార్మలైజేషన్, దేశీయ వినియోగం పెరగటం అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వీటికి అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మన ఈ మ్యూచువల్ ఫండ్ థీమ్స్ లో పనిచేస్తున్న ఎన్నో ఎమర్జింగ్ స్మాల్ క్యాప్ కంపెనీలే రేపటి మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ కంపెనీలు ఎదిగి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ భారీ సంపదను సృష్టిస్తాయి. కరెంట్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ బ్లైండ్ గా హైప్ ఉన్న స్టాక్స్ వైపు పరిగెత్తకుండా క్వాలిటీ బ్యాలెన్స్ షీట్స్, ఎర్నింగ్ విజిబిలిటీ, క్యాష్ ఫ్లో జనరేషన్ అండ్ పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ ఉన్న క్వాలిటీ బిజినెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో మంచి రిటర్న్స్ రావాలంటే ఇలాంటి పక్కా స్టాక్ సెలెక్షన్ ఎంతో ముఖ్యమండి. ఈ స్మాల్ క్యాప్స్ ఎవరికి సెట్ అవుతాయి అనేది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి. ఈ స్మాల్ క్యాప్స్ లో రిస్క్ అండ్ వాలటాలిటీ ఎప్పుడు ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. కానీ కనీసం ఎవరైతే 7 నుండి 10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉండి షార్ట్ టర్మ్ మార్కెట్ హెచ్చుతగ్గులను తట్టుకోగల ఇన్వెస్టర్స్ కు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, ముఖ్యంగా సిస్టమాటిక్ ద్వారా, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి అంటాం కదా, ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. అందుకే పర్టికులర్ గా ఈ రోజు ఈ వీడియోలో మనం అద్భుతమైన పోర్ట్ఫోలియో స్ట్రాటజీ, పక్కా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అండ్ స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్ తో ఇన్వెస్టర్స్ రాడార్ లో ఎప్పుడు ఉండే 3 మోస్ట్ పాపులర్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డీటెయిల్డ్ గా అనలైజ్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ ఒపీనియన్ కూడా మన కామెంట్ లో షేర్ చేయండి. ఈ రోజు మన ఎంఎఫ్ లిస్ట్ లో మొదటి ఫండ్ అండి, స్మాల్ క్యాప్ కేటగిరీలో అత్యంత పెద్దది అండ్ అందరూ అత్యధికంగా ట్రాక్ చేసే ఫండ్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. ఎన్నో మార్కెట్ సైకిల్స్ ను దాటుకుని వచ్చిన ఈ ఫండ్ చాలా పెద్ద ఆపరేటింగ్ హిస్టరీ అండ్ అద్భుతమైన ఎస్టాబ్లిష్ ట్రాక్ రికార్డ్ ఉంది. వీరి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ గా ఉంటుంది. కేవలం కొన్ని స్టాక్ పైనే బ్లైండ్ గా భారీగా పెట్టుబడి పెట్టకుండా చాలా డైవర్సిఫైడ్ అప్రోచ్ ని ఫాలో అవుతారు. భవిష్యత్తులో బిజినెస్ ని స్కేల్ చేసే సత్తా ఉండి అద్భుతమైన ఎర్నింగ్స్ గ్రోత్ అండ్ ఇండియా ఎదుగుదలతో పాటు లాభపడే ఎమర్జింగ్ కంపెనీలను వీరు వెతికి పట్టుకుంటారు. ఒకసారి వీరి పోర్ట్ఫోలియో కనుక మనం చూస్తే అందులో ఫైనాన్షియల్, ఇండస్ట్రియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ల అద్భుతమైన బ్లెండ్ కనిపిస్తుంది. ముఖ్యంగా క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ లో వీరికి భారీ వాటా ఉంది. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ కూడా మంచి ఎక్స్పోజర్ ఉంది. లేటెస్ట్ మే 2026 నాటికి వీరి టాప్ హోల్డింగ్స్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 1.89%, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో 1.7%, బిహెచ్ఈఎల్ 1.67%, టీడీ పవర్ సిస్టమ్స్ 1.54%, అపార్ ఇండస్ట్రీస్ లో 1.49% వాటా టాప్ 5 తో ఈ స్టాక్స్ ఉన్నాయి. పోర్ట్ఫోలియోను ఇలా బ్రాడ్ గా డైవర్సిఫై చేయడం వల్ల స్మాల్ క్యాప్ ర్యాలీలో భారీ లాభాలు అందుకోవడంతో పాటు ఏదైనా ఒక స్టాక్ పడిపోయినప్పుడు వచ్చే రిస్క్ ను వీరు ఈజీగా బ్యాలెన్స్ చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఫండ్ యాన్యువలైజ్డ్ స్టాండర్డ్ డీవియేషన్ బెంచ్ మార్క్ కంటే తక్కువగా కేవలం 17.96% వద్దే ఉంది. స్మాల్ క్యాప్స్ లాంటి వోల్టైల్ సెగ్మెంట్ లో ఇంత బెస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ చేయడం మామూలు విషయం కాదు. ఇక వీరి లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫ్రెండ్స్. 3 years CAGR 19.33% గా ఉంది. 5 years CAGR 21.22% గా ఉంది. అండ్ 10 years లాంగ్ టర్మ్ లో 22.02% CAGR రిటర్న్స్ ఇచ్చారు. లాంగ్ టర్మ్ హరైజన్ లో చూసుకుంటే తమ కేటగిరీ యావరేజ్ ని అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ట్రై బెంచ్ మార్క్ ని రెండింటిని బీట్ చేసి అద్భుతమైన అవుట్ పెర్ఫార్మెన్స్ చూపించారు. ప్రస్తుతం కరెంట్ మార్కెట్ లో ఉన్న వాలటాలిటీ వల్ల స్మాల్ క్యాప్ వాల్యుయేషన్స్ కాస్త తగ్గిన ఈ తరుణంలో మన ఇండియా లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీలో భాగం అవ్వాలనుకునే ఇన్వెస్టర్స్ కు వీరి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అండ్ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఎంతో హెల్ప్ అవుతాయి. ఈ రోజు మన ఎంఎఫ్ లిస్ట్ లో రెండో ఫండ్, ఇటీవల కాలంలో స్మాల్ క్యాప్ కేటగిరీలో అత్యంత స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ గా దూసుకొచ్చిన బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అండి. మిగతా పాత ఫండ్స్ తో పోలిస్తే ఇది కాస్త కొత్తదే అయినప్పటికీ అద్భుతమైన స్టాక్ సెలక్షన్ ఫ్రేమ్వర్క్ ద్వారా అండ్ ఫ్యూచర్ లో భారీగా ఎదిగే హై గ్రోత్ బిజినెసెస్ ను ముందుగానే గుర్తించడం ద్వారా ఇన్వెస్టర్స్ దృష్టిని బలంగా ఆకర్షించింది. వీరి స్ట్రాటజీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. కేవలం మార్కెట్ మూమెంట్ ను గుడ్డిగా ఫాలో అవ్వకుండా లాంగ్ టర్మ్ లో తమ వృద్ధిని నిలకడగా కొనసాగించగల
చేయగల సత్తా ఉన్న బిజినెసెస్ ను వీరు టార్గెట్ చేస్తారు. దీనివల్ల ఫండ్ కు ఎర్నింగ్స్ పెరగటం అంటే ఆదాయం పెరగటం అండ్ వచ్చే లాభాలతో పాటు ఆయా స్టాక్స్ రీరేటింగ్ అవ్వటం ద్వారా వచ్చే అదనపు లాభాలు కూడా దక్కుతాయి. ఈ ఫండ్ ఒక డైవర్సిఫైడ్ స్మాల్ క్యాప్ స్ట్రాటజీని ఫాలో అవుతూ ఫైనాన్షియల్స్, డొమెస్టిక్ కన్జంప్షన్, లాజిస్టిక్స్ అండ్ హెల్త్ కేర్ థీమ్స్ పై ఎక్స్పోజర్ కలిగి ఉంది. ఇండియాలో పెరుగుతున్న క్రెడిట్ గ్రోత్, హౌసింగ్ డిమాండ్ అండ్ కన్జంప్షన్ ట్రెండ్స్ నుండి లాభపడే బిజినెసెస్ కు ఫండ్ మేనేజర్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్మాల్ క్యాప్ యూనివర్స్ లో సిక్లికల్ అండ్ స్ట్రక్చరల్ గ్రోత్ ఆపర్చునిటీస్ యొక్క పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వీరి పోర్ట్ఫోలియో కనిపిస్తుంది. లేటెస్ట్ మే 2026 నాటికి వీరి టాప్ హోల్డింగ్స్ చూస్తే మొదటిగా ఆర్ఈసీ లిమిటెడ్ 3.49% ఉంది, సోబా లిమిటెడ్ 3.28%, ఎల్టీ ఫుడ్స్ 2.14%, ద సౌత్ ఇండియన్ బ్యాంక్ 1.66% అండ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 1.66% టాప్ 5 స్టాక్స్ గా ఉన్నాయి. ఇక ఫండ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన ఈ వీడియోలో మాట్లాడుకున్న 3 ఫండ్స్ లో రీసెంట్ టైమ్స్ లో అత్యంత స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్ అండి. గత 3 ఏళ్లలో సిఏజిఆర్ 29.52% అండ్ 5 ఇయర్స్ సిఏజిఆర్ 22.14% రిటర్న్స్ ఇచ్చి అదరకొట్టింది. అంతేకాదు రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ మెట్రిక్స్ లో కూడా టాప్ లో నిలిచింది. అత్యధికంగా 0.37 షార్ప్ రేషియో అండ్ 0.73 స్టార్ట్ ఇన్ రేషియో రికార్డ్ చేసింది. అంటే వీరు తీసుకుంటున్న రిస్క్ తో పోలిస్తే ఇస్తున్న రిటర్న్స్ చాలా సుపీరియర్ గా ఉన్నాయని అర్థం. మొత్తంగా చెప్పాలంటే ఈ ముఖ్యంగా ఆల్ఫా జనరేట్ చేయడానికి స్టాక్ సెలెక్షన్ అత్యంత కీలక పాత్ర పోషించే ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఈ మారుతున్న స్మాల్ క్యాప్ ల్యాండ్స్కేప్ ను వీరు ఎంతో అద్భుతంగా నావిగేట్ చేస్తున్నారు. వీరి రీసెంట్ ట్రాక్ కార్డ్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. డెఫినెట్ గా ఈ ఫండ్ పై మీకు అనేయండి. మన లిస్ట్ లో మూడవది అండ్ ఈ రోజు ఆఖరి ఫండ్ అండి హెచ్ఎస్బిసి స్మాల్ క్యాప్ ఫండ్. గ్లోబల్ కండిషన్స్ ఎలా ఉన్నప్పటికీ పక్కా రీసెర్చ్ డ్రివెన్ అప్రోచ్ తో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కు మంచి బ్యాలెన్స్డ్ రిటర్న్స్ ఇవ్వడం వీరి యొక్క స్పెషాలిటీ. వీరి మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఫ్రెండ్స్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్, మెరుగవుతున్న ప్రాఫిటబిలిటీ అండ్ ఇండియన్ ఎకానమీలో లాంగ్ టర్మ్ ట్రెండ్ ద్వారా లాభపడే ఎమర్జింగ్ కంపెనీలను వెతికి పట్టుకోవటం. ముఖ్యంగా బిజినెస్ ఫండమెంటల్స్, మేనేజ్మెంట్ క్వాలిటీకి వీరు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల మార్కెట్ లో ఉండే స్పెక్యులేటివ్ రిస్క్స్ లో ఇరుక్కోకుండా ఫండ్ ను సేఫ్ గా ఉంచుతూనే స్మాల్ క్యాప్ స్పేస్ లో దొరికే అద్భుతమైన గ్రోత్ ఆపర్చునిటీస్ ని వీరు పర్ఫెక్ట్ గా క్యాచ్ చేస్తారు. ఇక రీసెంట్ మే 2026 నాటికి వీరి టాప్ 5 హోల్డింగ్స్ చూస్తే మొదటిగా ఎంటార్ టెక్నాలజీస్ 3.08%, పిఎన్బి హౌసింగ్ 2.18%, జిఈ వెర్నోవా టి&డి ఇండియా 2.12%, కరూర్ వైశ్య బ్యాంక్ 2.08%, అపార్ ఇండస్ట్రీస్ 2.04% తో ఉన్నాయి. సెక్టర్ వారీగా చూస్తే క్యాపిటల్ గుడ్స్ లో అతిపెద్ద అలొకేషన్ చేశారండి. ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మంచి ఎక్స్పోజర్ ఉంది. ముఖ్యంగా కరూర్ వైశ్య బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ లాంటివి ఇందులో ఉన్నాయి. ఇక రిటర్న్స్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ లో వీరు అద్భుతమైన కన్సిస్టెన్సీని చూపించారు. 3 ఇయర్స్ సిఏజిఆర్ 17.23% అండ్ 5 ఇయర్స్ సిఏజిఆర్ 19.28% అండ్ 10 ఇయర్స్ సిఏజిఆర్ అయితే 19.73% ఇచ్చారు. రీసెంట్ గా మార్కెట్ వాలటాలిటీ వల్ల వీరి 1 ఇయర్ రిటర్న్ కాస్త నెమ్మరించినప్పటికీ లాంగ్ టర్మ్ లో మాత్రం వీరు తమ కేటగిరీ యావరేజ్ ని కంఫర్టబుల్ గా బీట్ చేసి సాలిడ్ అవుట్ పెర్ఫార్మెన్స్ చూపించారు. అందుకే ఫ్రెండ్స్ ప్రస్తుత ఈ అనిశ్చితి గ్లోబల్ పరిస్థితుల్లో కేవలం క్వాలిటీ బిజినెస్ లు అండ్ పటిష్టమైన ఎర్నింగ్స్ పైన ఫోకస్ చేయాలనుకున్న ఇన్వెస్టర్స్ కు ఈ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో ఈ ఫండ్ ఖచ్చితంగా ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఫ్రెండ్స్ చివరిగా ఒక్క మాట అండి, ఈ ఫండ్స్ లాంగ్ టర్మ్ లో సూపర్ రిటర్న్స్ ఇచ్చిన స్మాల్ క్యాప్స్ ఎప్పుడు హై వాలటాలిటీతో ఉంటాయి. గతంలో భారీ లాభాలు వచ్చాయి కదని చెప్పేసి షార్ట్ టర్మ్ లో గ్యారంటీ లేదు. అందుకే మనం సక్సెస్ అవ్వాలి అంటే 3 రూల్స్ గుర్తుపెట్టుకోండి. 1 రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. 2 హై రిస్క్ తీసుకునే కెపాసిటీ మనకు ఉండాలి. 3 కనీసం 7 నుండి 10 ఏళ్ల పాటు లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. అప్పుడే మనం ఈ మార్కెట్ పతనాలను దాటుకొని భారీ లాభాలను అందుకోగలుగుతాం. మరి టాప్ 3 ఫండ్స్ లో మీ ఫేవరెట్ ఏంటో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టి మన ఫ్రెండ్స్ కూడా వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ కి గట్టిగా హైప్ ఇచ్చేయండి. ఇలాంటి అదిరిపోయే కంటెంట్ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్, ఇన్వెస్ట్ వైజ్.